అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు డిలిమిటేషన్ తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం. జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్. ఇక సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఒక్కో లోక్సభ స్థానంలో సగటున 15,36,000 జనాభా ఉండే అవకాశం. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. హైదరాబాద్ శివారు జిల్లాల వరకే సింహభాగం సీట్లు. 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు. బౌండరీల మార్పుతో మారనున్న రాజకీయ సమీకరణాలు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు. ఇక రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ అంటూ మరొక వార్త తెర మీదకి వస్తా ఉన్నది. ఈ డీలిమిటేషన్ కు సంబంధించి ఏం జరగబోతుంది? నిన్న మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళా మా సౌత్ కు అన్యాయమే చేస్తా ఉన్నారు, 50% డీలిమిటేషన్ అని చెప్పేసి ఇక్కడ సీట్లు తక్కువగా పెంచుతా ఉన్నారు, పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది మాట కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మరి ఈ సమయంలో ఇక్కడ చూడండి, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కు 2,14,000 జనాభా మినిమం ఉండాలి. అక్కడ ప్రతి 2,14,000 జనాభాకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇప్పటి నుండి అనేది డీలిమిటేషన్ చెప్తా ఉన్నది. అదే ఒక లోక్సభ సెగ్మెంట్ కు చూస్తే 15,36,000 జనాభా ఉంటది ఒక లోక్సభ పరిధిలోకి చూసుకుంటే. సో ఆ లెక్కను చూస్తే ఇక 2 లక్షలు 15 లక్షలు అంటే దాదాపు 7 రెట్లు. అంటే ఒక 7, 6, 7, 8 ఈ మధ్యలోనే ఈ ఎమ్మెల్యేలకు ఒక లోక్సభ సెగ్మెంట్ ఉంటది అని చెప్పేసి దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ఇక అదట్లా ఉంటే కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు, హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు అంటూ మరొక పక్క 3 లోక్సభ స్థానాలుగా ఒక్క మల్కాజ్గిరి పార్లమెంటే. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ కొనసాగుతా ఉన్నాడు, అతిపెద్ద నియోజకవర్గం దేశంలోనే. సో ఇప్పుడు ఆ మల్కాజ్గిరిని 3 భాగాలుగా విభజించబోతున్నారు. అంటే 15 లక్షలు 15 లక్షలు 15 లక్షలు, దాదాపు 45 నుంచి 50 లక్షల జనాభా ఉంటుంది ఆ లోక్సభ సెగ్మెంట్ లో. దాన్ని ఇప్పుడు 3 భాగాలుగా చేయబోతా ఉన్నారు అనేటువంటిది దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు. ఇప్పుడు ఏవైతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు లేదా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ నియోజకవర్గాలు కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు గతంలో ఒక నియోజకవర్గానికి ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే దాన్ని తీసేసి ఇంకొక నియోజకవర్గానికి అలాట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ గతంలో ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాన్ని జనరల్ చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది ఇది డీలిమిటేషన్ లో. ఇట్లా కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారీగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు రానున్నాయి. ఇక పునర్విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్ గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వ్డ్ గా, అలాగే ప్రస్తుతం రిజర్వ్డ్ స్థానాలను జనరల్ గా మారే అవకాశం ఉన్నది. అదే సమయంలో 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయంటున్నారు మరొక పక్క. ఇప్పుడు దాదాపుగా ఒక 4 నుంచి 5 టర్ముల నుంచి కొనసాగుతున్నది ఏది రిజర్వ్ నియోజకవర్గాలు. ఇప్పుడు ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉందంటే అదొక 4 నుంచి 5 టర్ములుగా అట్లాగే కొనసాగుతా ఉన్నది. అక్కడ ఒక 15-20 సంవత్సరాలుగా ఆ నేత బాగా వేసుకొని కూర్చున్నాడు, గెలుస్తున్నాడు, ఓడుతున్నాడు, గెలుస్తున్నాడు, ఓడుతున్నాడు. సడన్ గా ఇప్పుడు దాన్ని జనరల్ గా మార్చేసరికి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనిపించట్లేదు. వాళ్ళు మళ్ళీ ఇంకొక నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంటే అక్కడ పోటీ చేసిన ఆ ఎస్సీ క్యాండిడేట్ అది ఒకవేళ జనరల్ గా మారితే అక్కడ మళ్ళీ తను పోటీ చేయలేడా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ పార్టీలో ఆ నేతకు టికెట్ ఇవ్వవు. మీరు ఎంతసేపున రిజర్వ్డ్ స్థానాలనే పోటీ చేసుకోవాలి, మీరు ఎంతసేపున రిజర్వ్డ్ స్థానాలనే మీరు అర్హులు, జనరల్ స్థానాలకు వచ్చి మీ ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ చేయడానికి అర్హులు కాదు అనేది దాని అర్థం. వారు పక్క నియోజకవర్గం చూసుకుంటారంటే అర్థం ఏంది? ఈ పార్టీలో ఉంటే రేపు ఇది రిజర్వ్డ్ కాకుండా జనరల్ సీట్ అయితే నాకు ఎట్లాగో సీట్ ఇయ్యరు, కాబట్టి రిజర్వ్ ఏదైతే అవుతున్నదో దాన్ని ఆ నియోజకవర్గం మీద పడాలి, మళ్ళా దాన్ని చూసుకోవాలి అన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది ఈ డీలిమిటేషన్ ద్వారా. చూడాలి ఇదంతా దానికి సంబంధించినటువంటి వార్త ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. రోజు ఒక అడుగు అయితే ముందుకు పడతా ఉన్నది దాని మీద.